అతను మన జీవితంలో ఏ కష్టం ఎదురైనా ఓడిపోయినప్పుడు మనకు ఓదార్పునిస్తాడు. అతని జీవితంలో ఎన్ని కష్టాలున్నా కానీ మన జీవితం మాత్రం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. మన కోసం జీవితాంతం తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. మన జీవితం సంతోషం ఉండడానికి తన ప్రాణాలు వేయడానికైనా సరే వెనకాడాడు. సో ఒక్క మాట చెప్పాలంటే ప్రతి కొడుక్కి తన నాన్న హీరో. తనకు వేసుకోవడానికి బట్టలు లేకపోయినా సరే కానీ మనం మాత్రం 10 మందిలో బాగుండాలని కోరుకుంటాడు. మనకు జన్మనిచ్చినప్పటి నుంచి మనం సక్సెస్ అయిన వరకు మన చేయి పట్టుకొని మనకు తోడుంటాడు. మనం పెరిగి పెద్ద అయినాక కూడా మనం సక్సెస్ అయినప్పుడు తను సంతోషపడతాడు. మనం ఫెయిల్ అయినా కూడా మనల్ని ఓదారుస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే తన జీవితంలో ఎన్ని కష్టాలున్నా కానీ మనం మాత్రం సక్సెస్ ఉండాలని కోరుకుంటాడు. కానీ కొంతమంది ఈ రోజుల్లో నాన్న లేని వాళ్ళు వాళ్ళ నాన్న గురించి బాధపడితే కానీ కొంతమంది మాత్రం వాళ్ళ నాన్న బ్రతుకున్నా కూడా వాళ్ళకి విలువ ఇవ్వరు. కాబట్టి ఒక్కరు బాగా గుర్తుంచుకోండి, మన జీవితంలో మన తల్లిదండ్రులు మన పక్కన ఉన్నప్పుడే వాళ్ళకి విలువ ఇవ్వండి. పోయిన తర్వాత బాధపడితే మాత్రం ఏమీ తిరిగి రాదు. కాబట్టి తండ్రి లేని వాళ్ళని అడగండి, ఆ విలువ ఏందో తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు బ్రతుకున్నప్పుడే వాళ్ళకి విలువ ఇచ్చి వాళ్ళతో సంతోషంగా ఉండండి. సో ఇంకోటి ఏంటంటే ప్రతి తండ్రి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. సో ఆయన గురించి ఒక 3 గంటలు సినిమా తీసినా కూడా అది తక్కువనే. ఇట్లు మీ ప్రేమ్చంద్ ఐకాన్.